ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి కోట్లాన కోట్ల స్తుతులు స్తోత్రాలు శిరస్సు వంచి ఆయనకు సమర్పిస్తూ ఉన్నాను. అలాగనే మరి నన్ను యాక్చువల్గా అన్న నేను చాలా కాలం నుంచి పరిచయమే, కానీ మరి ముఖ పరిచయం కొంచెం ఈ మధ్యకాలంలో గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒంగోలులో మేము సేవకుల మీటింగ్లో కలుసుకునే వాళ్ళము పాలన దగ్గర. ఆ తదుపరి ప్రియులారా, మరి నేటి దినమున 26వ తారీఖు మరి బాబు బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు అక్కడ కలుసుకున్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. అన్న ప్రాంతం వస్తే ఖచ్చితంగా రండి అని చెప్పి అన్న చెప్పడం, నేను అనుకోకుండా వడ్డేశ్వరం రావడం, అక్కడ నుంచి మళ్ళీ తెనాలికి రావటం, తెనాలి నుంచి మళ్ళీ మీ దగ్గర రావడం, మరి మంచి గొప్ప దైవజనులు, అలాగే తల్లిగారు సమాధానమ్మ గారు తల్లిగారిని కలవడం. ఎందుకంటే తల్లిగారిని ఎందుకంటున్నానంటే ప్రభు చెప్పాడు వాక్యంలో, వృద్ధులను గద్దింపక తల్లిగా తండ్రిగా భావించమని చెప్పాడు. మరి యవనస్తులనైతే చిన్నవారినైతే సహోదరులుగాను, పెద్దవారైతే సహోదరులుగాను అనగా పవిత్రమైన మనసుతో అలాగున ప్రేమించమని చెప్పాడు ప్రభు. నాకు తెలియదు, అప్పట్లో ఇటువంటి జ్ఞానం తెలియదు, చాలా మూర్ఖుని, చాలా మీకు వెళ్ళి ఫ్యాక్షన్ అంటే ఏమంటారమ్మా, ఫ్యాక్షనేనా, అట్లా ఫ్యాక్షన్లో తిరుగుతూ చాలా భయంకరంగా దుర్మార్గంగా జీవించిన నా బ్రతుకును దేవాది దేవుడు మరి చాలా ఇంట్లో దౌర్భాగ్యమైన జీవితం నాది. అటువంటి స్థితిలో నుంచి ప్రభు నన్ను ఆయన కనికరించి కృప చూపి రక్షించుకున్నాడు. మరి ఇంత గొప్ప దైవజనులు, ఆత్మీయులు, అభిషక్తులు, మరి అన్నను బట్టి, పాస్టమ్మ గారిని బట్టి, వాళ్ళ పిల్లల్ని బట్టి మరి నేను వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామములో శుభాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాటలు కొద్దిసేపు మనం విందాం. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా మీకు? మా భాష రాయలసీమ భాష మాది. కొంచెం గుంటూరు ప్రాంతం వస్తే కొంచెం మాటలు అర్థం కావాలని అనుకుంటాను, కానీ సాధ్యంత వరకు ప్రభువే అర్థమయ్యే రీతిలో ప్రభు జ్ఞానం ఇవ్వాలి, మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు విందాం. ఆదికాండము 45వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 45:9 వచనం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చరిత్ర యోసేపు గురించి రాయబడి ఉంది. తన అన్నగారు ఐగుప్తుకు అమ్మివేసినప్పుడు, వీళ్ళరా గుంటలో పడేసినప్పుడు చంపాలని ఆలోచన చేశారు రక్త సంబంధికులే, ఒక తల్లి గర్భమున పుట్టిన వారే. ఆ సందర్భంలో ఐగుప్తుకు వచ్చిన తర్వాత అక్కడ కూడా భయంకరంగా శోధించబడుతూ యోసేపు యవ్వన కాలంలో పాపము నుంచి పాపమునకు దూరంగా పారిపోయి, తర్వాత ఆయన ఐగుప్తు దేశం మీద ఒక ప్రభువుగా, ఒక అధికారిగా, గొప్ప నాయకుడిగా అక్కడ ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. దీవించబడిన తర్వాత తన తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతంలో భయంకరంగా కరువు వచ్చింది. ఆ కరువులో ఇంకా వారు అన్నదమ్ములు అయితేనేమి, వాళ్ళ తండ్రి గారు అయితేనేమి చాలా ఆకలితో అలమటించిపోతున్న సందర్భంలో ఆ యొక్క మనకు తెలిసిన చరిత్రే దైవజనులు చెప్పి ఉంటారు, చాలాసార్లు విని ఉంటాం. అయితే ఇక్కడ వాళ్ళు ధాన్యం కోసం వచ్చినప్పుడు ఫస్ట్ సారి
యోసేపు గుర్తుపట్టాడు, వాళ్ళ అన్నగారు గుర్తుపట్టలేదు. రెండోసారి వచ్చినప్పుడు గుర్తుపట్టి వారి మీద పడి కౌగిలించుకొని ఏడ్చడం, ఒకరిని ఒకరు మరి తెలుసుకోవడం జరిగింది. ఆ తదుపరి ప్రియులారా, మరి యోసేపు ఆ కరువులో తన అన్నగారితోనూ తన తండ్రి గారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు అక్కడ ఉండవద్దు. మన ప్రార్థన అంశం ఏంటంటే, మన వాక్య ధ్యానము, నువ్వు అక్కడ ఉండవద్దు, నా యొద్దకు రండి. అక్కడ ఉండవద్దు, మీరు నా యొద్దకు రండి. ఎందుకని? అక్కడ కరువు ఉంది. ఆ కరువులో మీరు మీ పశువులు నశించిపోకుండా మరి నా యొద్దకు వచ్చినట్లయితే ఇక్కడ సమృద్ధి ఉంది గనక ఇక్కడ మీరు బ్రతుకుతారు, మీరును మీ పశువులను మీరు సమస్తమును బ్రతుకుతారు గనక అయితే గోషెనుకు రండి, నాకు సమీపముగా రండి అని యోసేపు తన అన్నగారికి తన తండ్రికి సమాచారం పంపించాడు. ప్రియమైన వారలారా, ఆ టైంలో ఏమంటాడు ఇక్కడ, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, కరువులో మీరు ఉండవద్దు, నా యొద్దకు రండి, గోషెనుకు రండి. గోషెను అనగా సమృద్ధి, సమృద్ధి ఉన్న చోటికి రండి అని చెప్పి యోసేపు గారు వర్తమానం పంపించారు. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఈ దినమున అక్కడ అంటున్నాడు, ప్రభు కూడా చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను అని ప్రభుల వారు పిలిచాడు. లోకంలో ఉన్న సర్వ మానవాళిని పిలిచాడు ప్రభుల వారు. యోసేపు తన అన్నగారిని తన కుటుంబాన్ని పిలుచుకున్నాడు. ప్రభు రెండు చేతులు చాచి ఎవరిని పిలిచాడు? అందరిని పిలిచాడు. నా యొద్దకు రండి. ఎందుకు మీరు సమస్యల చేత కృంగిపోతారు, బాధలలో ఎందుకు నలిగిపోతారు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను పోషిస్తానని చెప్తూ వచ్చాడు. అయితే మనం చక్కటి ఒక మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో. యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 45వ వచనంలో ఇలాగున రాయబడి ఉంటుంది. ఈ మాటకు సంబంధించి 51:45 వచనం, నా జనులారా, 51వ అధ్యాయము 45వ వచనం, నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ప్రజలతో, ఆ ఇశ్రాయేలు ప్రజలతో, ప్రజలారా మీరు దానిలో నుండి బయటికి రండి, బయటికి వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను కాపాడుకొనుడి, మీ ప్రాణాలు కాపాడుకొనుడి. మన ప్రాణాలు కాపాడుకునే దానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో కేకలు వేస్తా ఉన్నప్పటికీ, భూరధ్వని వినబడుతున్నప్పటికీ, సువార్త వినబడుతున్నప్పటికీ ప్రజలకి వాక్యము అర్థం కావడం లేదు. జనులు వాటిని గ్రహించలేకపోతున్నారు. అంత మాత్రమే కాదు, దేవుని నమ్మిన ప్రజలు కూడా నమ్మినామని చెప్పుకుంటూ వారు కూడా వాక్యం మీద లక్ష్యం ఉంచక, వాక్యానికి సమయం ఇవ్వక, వాక్యానికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వకుండా వారు కూడా అలాగనే పెడచెవిన పెడతా ఉన్నారు. ప్రియులారా, ఈ రోజుల్లో చూసినట్టయితే అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మీ ప్రాణములు దక్కించుకొనుడి, దానిలోని బయటికి రండి. ఈ మాటకు సంబంధించిన మాట మనం చూసినప్పుడు లోతు విషయంలో అక్కడ ప్రభులు వారు చెప్పారు, ఇదిగో నేను సొదొమ గొమొర్రాలను నేను నాశనం చేయబోతున్నాను, అగ్నిని కుమ్మరించి, కనుక లోతు నీవు నీ కుటుంబము అక్కడ నుంచి బయటికి రండి. అదిగో కనపడుతుంది కదా, చిన్న గ్రామానికి వెళ్ళనని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, లోతు కాస్త తడువు చేశాడంట. అయితే దేవుని యొక్క దూతలు బయటికి లాగి వారిని పంపించారు. అయితే ఆ టైంలో ప్రియులారా, మరి వారి ప్రాణములు వారు కాపాడుకున్నారు, వారి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆమె లోతు భార్య అయితే మాత్రం మధ్యలోనే గమ్యాన్ని చేరలేకపోయింది. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంత మాత్రమే కాదు, ఏం చేస్తాడంటే ఆయన రెక్కల కింద చేర్చుకొని పోషించుటకు సమర్థుడు, శక్తి గల దేవుడు. అయితే ప్రియులారా, ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, యోసేపు దగ్గరికి వాళ్ళ కుటుంబం వచ్చింది, కరువులో నశించిపోకుండా వాళ్ళు పోషించబడ్డారు. వారు మాత్రమే కాదు, వారి గొర్రెలు వాళ్ళ మందలని కూడా పోషించబడ్డాయి. ప్రభుని నమ్ముకుంటే మొట్టమొదటిగా మనము కరువులో నుండి, కరువు అనగా ఏంటి? చరరీతిగా చూస్తే ఈ లోకంలో తినడానికి ధాన్యము దొరకని పరిస్థితి మనం చూస్తున్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ భయంకరంగా పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయిన వారు ఉన్నారు, తిండికి తిండి లేక, త్రాగడానికి దాహము నీళ్లు దొరకక అల్లాడిపోతున్నారు.
కొద్ది కాలం అయితే కరువు అనగా కొన్ని చోట్ల భయంకరంగా కరువు, కొన్ని చోట్ల యుద్ధాలు, కొన్ని చోట్ల ప్రళయాలు, జల ప్రళయాలు, ఇలాగున్న లోకం అంతా కూడా ఇప్పుడు ఎలా ఉందంటే అల్లాకొల్లంలో ఉంది. మనం చూసాం గత 2000 కరోనా టైంలో తిండి లేక చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తిండికి మరి ఉండి కూడా కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ప్రియులారా, ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ కరువు అనగా రాబోతుంది. ఒకటి ఏంటంటే వాక్యము దొరకని కరువు. వాక్యము దొరకని కరువు. ధ్యానించుటకు, తినడానికి, భుజించుటకు వాక్యం దొరకదు కొద్ది కాలం పోతే. ఇప్పటికే చూస్తున్నాం అనేకమైన చోట్ల సువార్తకు వెళితే ఆటంకాలు. కారణం ఏంటి? వారు నిజ దేవుని ఎరగకుండా, వాళ్ళ సత్యం గ్రహించకుండా సత్యాన్ని అడగిస్తూ ఉన్నారు. బైబిల్ రాయబడిన సత్యాన్ని అడగించేవాడు వస్తాడు ఒక రోజుని. ఇప్పటికే మరి అపవాది క్రియ చేస్తున్న లోకంలో. అయితే కరువు అనేది ఏంటంటే మన ఆత్మకు ఆహారము వాక్యమై ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము కరువైపోతుంది కొద్ది రోజుల్లో. ఇప్పుడైతే దైవజనులు చక్కగా మంగళవారం, శనివారం, ఆదివారం మీకు వాక్యాన్ని సమృద్ధిగా మీకు పంచి పెడుతున్నారు. సమృద్ధిగా స్థానం మీరు వస్తూ ఉన్నారు. కొద్ది కాలం అయిన తర్వాత ప్రియులారా, కరువు అనేది వస్తుంది. ఎలాంటి కరువు అది? ఇలా వాక్యం చెప్పే వాళ్ళు ఉండరు, ఇలా వాక్యం మీకోసం ప్రార్థించే వాళ్ళు ఉండరు. కారణం ఏంటంటే మరి అపవాది, ఈ లోక సంబంధి అపవాది, మరి అంత్యక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. అంతకుముందు ఏం చేయాలి? మనం వాక్యాన్ని సిద్ధపరచుకోవాలి. మన హృదయాల వాక్యాన్ని సిద్ధపరచుకోవాలి. సీమలు వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకున్నట్లుగా ఏమండి, మనం కూడా వాక్యాన్ని దొరికినప్పుడే సిద్ధపరచుకోవాలి. వాక్యాన్ని వినాలి, విని వాక్యానుసారంగా అనుసరించుటకు మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. మొదటిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం పోషించబడతాం. దేవునికి స్తోత్రం. తర్వాత రెండవది, గోషానికి వచ్చిన తర్వాత గోషణలో సమృద్ధి ఉంది. అందుకే కీర్తనకాడు అంటాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నేను పరులు చేయుచున్నాను. శాంతికరమైన జలముల యొద్ద, ప్రభు శాంతికరమైన జలముల యొద్ద, పచ్చిక గల చోట్ల అనగా వాక్యము సమృద్ధి గల చోట. వాక్యం అనేటువంటి ధాన్యం మన దగ్గర దొరుకుతా ఉంది. ఈ టైంలో దొరుకుతున్నప్పుడే దాన్ని మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. ఎక్కడ సిద్ధపరచుకోవాలి? మన హృదయం అనే పలకల మీద లిఖించుకోవాలి. మన హృదయంలో దాన్ని సిద్ధపరచుకోవాలి. కనుక ప్రియమైన వారు, గోషను అనగా మరి సమృద్ధి అని రాయబడి ఉంది. అయితే గోషానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అనగా వారు ఆస్తి సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్ని కోల్పోయారు. గోషానికి వచ్చిన తర్వాత వారు ఆస్తి సంపాదించుకుని రాయబడింది. ఆదికాండం 47వ అధ్యాయంలో మనం బైబిల్ తిప్పి చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట 27వ వచనంలో చదువుకుంటున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషను దేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి మిగుల విస్తరించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో కీర్తనలు రాయబడినట్టుగా నీ సంతానము అభివృద్ధి చెందుతుందని చెప్పినట్టుగా, అదే విధంగా ప్రియులారా, కరువులో చాలా మంది నష్టపోయారు, ప్రాణాలు కోల్పోయారు, సంతానహీనులుగా ఉన్నారు అక్కడ చూసినప్పుడు. అయితే ఇశ్రాయేలీలు మాత్రం ప్రియులారా, ఇక్కడ వారంట గోషానికి వచ్చి వారు ఏం చేశారంట? ఐగుప్తునందలి గోషను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, మనం కూడా కరువు అనగా దేవుడు లేని స్థితి కరువే. నిజ దేవుని ఎరగని వారు కరువులో ఉన్నట్టే. అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే సున్నా, అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే ప్రయోజనం లేదు. అటువంటి స్థితిలో మరి లోకం ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు మేము బాగున్నాం అనుకుంటున్నారు. అయితే ఒక రోజు వస్తుందంట. ఎలాంటి రోజు అంటే అది సుడిగాలి వచ్చినట్టుగా వస్తుందంట. ఒక ప్రళయం, కీడు, అపాయం. బైబిల్ రాయబడిన మాటలు అవన్నీ. అలాగనే ప్రియమైన దేవుని సంఘం లోకమంతా ఇప్పుడు అనుకుంటుంది ఏ భయము లేదు, నిమ్మలంగా ఉన్నాం అనుకుంటున్నారు. ఒకరోజు రాబోతా ఉంది భయంకరమైన పరిస్థితి, అది కీడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, పిల్లలు, చదువుకున్న పిల్లలు కానీ, బ్యాంకులలో కానీ, ఎక్కడ వెళ్ళినా ఇంటర్నెట్ పనిచేయాలి. తర్వాత దాన్ని ఏమంటారు, మనం ఏదైనా చేయాలంటే నెట్ ఉండాలి కదా, నెట్ ఉండాలి. నెట్ లేకపోతే ఏం పనిచేయవు. ఒకరోజు ప్రపంచమంతా చీకటి అయిపోతుంది. నెట్ అసలు పనిచేయదు. నెట్ పనిచేయదు అసలు. కొన్ని బ్యాంకులలో పనిచేయదు, ఎక్కడైనా పనిచేయదు. నెట్టేనా దాన్ని అనేది? నెట్టే. ఇంటర్నెట్ పనిచేయదు అనమాట.
అయితే ఇప్పుడు కరెంట్ పోతే మనం ఏమైపోతుంది, రాత్రిపూట చీకటి కదా. అలాగనే ఉద్యోగస్తులు లోకమంతా రాబోతున్నటువంటి దినాల్లో ఇంకా క్యాష్ తీసుకోవడం ఉండదు, చేతికి డబ్బులు మార్చుకోవడం ఉండదు, అంతా కూడా ఫోన్ పే, మరి ఇంకా ఏ పేమెంట్, గూగుల్ పేలు, అన్ని పేలు ఉంటాయి, ఇంకా అన్ని పేలు ఉంటాయి, కానీ అన్ని ఫెయిల్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. అన్ని ఉంటాయి, అన్ని ఫెయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకా ఇంటర్నెట్ పని చేయదు, డబ్బులు ఉండవు, ఈ డబ్బులు ఉండవు, కూరగాయలు తెచ్చుకుని డబ్బులు ఉండవు, ధాన్యం తీసుకుని డబ్బులు ఉండవు. భయంకరమైన కరువు అనగా ప్రజలందరూ చీకటి, అంటే నెట్వర్క్ పని చేయదు, ఇంటర్నెట్ పని చేయదు. అప్పుడు అందరూ ఏం చేస్తారు, గుండెలు బాదుకుంటారు, ఇంకా అందరు గుండెలు బాదుకుంటారు. కారణం ఏంటంటే అంతా అల్లోకొల్లం అయిపోతుంది. కానీ ప్రభు ముందే చెబుతూ ఇచ్చాడు మనకు, ఏమని, ఇలాంటివి జరుగుతాయి, మీరు ధైర్యంగా ఉండండి. ఇలాంటివి జరుగుతాయి లోకంలో. కరువు వస్తుంది, తర్వాత చీకటి కమ్ముకుంటుంది, తర్వాత రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, తర్వాత ఇంకా అనేకమైన సంభవాలు, పాపం పెరిగిపోతుంది. అయితే ఇటువంటి దినాలలో మీరు కలవరపడకుండా ధైర్యంగా ఉండండి అని చెబుతూ వచ్చాడు. అయితే ప్రియులరా, మరి మనం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గోశాలలో వాళ్ళు ఇశ్రాయేలు గోశాలకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆస్తిని సంపాదించుకున్నారు. అంత మాత్రమే కాదు, సంతానాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి ఇంకొక విషయం మనం చెప్పుకున్నట్టయితే, సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి మనం అంటే, ఈ రోజుల్లో పౌలు గారు అంటారు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. ఏం సంపాదించుకోవాలి ఇప్పుడు చెప్పండి, ఈ దినాల అంత్య దినాలలో క్రీస్తును సంపాదించుకోవాలి. పౌలు గారు మంచి ఐశ్వర్యవంతుడు, మరి నిష్ఠగలిగిన భక్తులు పెరిగిన వాడు, తాను అన్నీ అనుభవించిన వాడు, ఇలాగున ప్రార్థించే వారిని హింసించిన వాడు, భయంకరంగా దుర్మార్గుడు. తానే సాక్ష్యం చెప్తాడు మరి తిమోతితో, పూర్వము నేను హింసకుడను, హానికరుడని నన్ను, దూషకుడని నన్ను దేవుడు కనికరించాడు, ఆయన పరిచర్యకు నన్ను నియమించని చెప్పిన పౌలు గారు భయంకరంగా దుర్మార్గుడు, హింసించిన వాడు, చంపనీకి కూడా వెనకాడని వాడు. అటువంటి వాడు మార్పు చెంది దేవుని మహాకృప వల్ల అనేక పత్రికలు రాసి చరిత్రలో, పరిశుద్ధ గ్రంథంలో అందరికంటే ఎక్కువగా కృప పొందిన వాడుగా కనపడుతున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, నేను సమస్తమును పెంటగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు అందరూ కూడా దేనికోసం ప్రయాసపడుతున్నారంటే, లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో సాధించాలి అన్నట్టుగా ప్రయాసపడతా ఉన్నారు. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, నాకు వేరే ఉండి మీరు ఏమీ సాధించలేరు, ఏమీ సంపాదించుకోలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది చూసినప్పుడు పని 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 అని వెళ్తూ ఉంటారు. మంచిది, తప్పు కాదు, కష్టపడాలి, ఉద్యోగం చేసుకోవాలి, పని చేయాలి. కానీ దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని మాటలకు చెవి ఎక్కకుండా నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి దూరం అయిపోయి ఏం సాధించగలుగుతావు అంటే, ఏమీ సాధించలేము, మనం ఏం సాధించలేము. అందుకే పౌలు గారు అన్ని అనుభవించాడు, అన్ని చూశాడు. ఆయన అంటున్న మాట చదవంతలే ఒకసారి ఆ మాట, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రములైన నీతిని కాక క్రీస్తు ద్వారా కలిగే విశ్వాసం ద్వారా కలిగే నీతి, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడు. అంతకు మునుపు అయితే మనం నీతిమంతులుగా దాన ధర్మాలు చేస్తున్నాం. దేవుని ఎరుగక మునుపు ఎన్నో చేస్తూ ఉంటాం, గోదానం అని, పూజలని, వస్త్రదానం చేస్తూ ఉంటాం. కానీ అది తెలియని భక్తి, అది ఎప్పుడు అది స్వనీతి, ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతి. ఇప్పుడైతే క్రీస్తును విశ్వాసమును బట్టి ఇప్పుడు నేను నీతిమంతుడిగా నేను ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. అందుకని ప్రియులారా, ఇక్కడ మనం కూడా ఆనాడు వాళ్ళు ఏం సంపాదించున్నారు, ఇశ్రాయేలు గోషను దేశానికి వచ్చింటే వాళ్ళు ఆస్తి సంపాదించుకున్నారు, సంతానాభివృద్ధి పొందారు. ఆ తర్వాత పౌలు చెప్పినట్టుగా ఇక్కడ నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. అయితే కొరింథీ రాసిన పత్రికలో మరి పౌలు గారు ఇలా రాస్తున్నారు, మీరు దేనిలో ఐశ్వర్యవంతులైతిరి అంటే ప్రియులారా, దేవుని కృపలోను తర్వాత జ్ఞానంలోను మీరు ఐశ్వర్యవంతులైతిరి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అవును, ఈ లోకంలో మనం అనుకుంటాం ఏదో వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు, ధనం ఉంటే వారు ఐశ్వర్యవంతులు అని అనుకుంటుంటాం. కానీ పౌలు గారు రాస్తున్న కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు కలిసి ఉన్నాయి, మనం చదువుకుందాం. లేఖనం ప్రకారం ఇప్పుడు ఎవరు ఐశ్వర్యవంతులు? క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున
ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఐశ్వర్యవంతులు? 10 కోట్లు ఉన్నాడు ఐశ్వర్యవంతుడా? ఈ లోకంలో అధికారం సంపాదించిన ఐశ్వర్యవంతులా? కాదు సుమా. లేఖనం చెప్తుంది, క్రీస్తును సంపాదించుకున్న వారు ఐశ్వర్యవంతులు. మనకు తిన్నికున్నా లేకపోయినా, బాధలే ఉన్నా లేక దుఃఖమే వచ్చినా, శ్రమ వచ్చినా, క్రీస్తులో మనం ఉన్నట్లయితే, క్రీస్తును సంపాదించుకుంటే, స్థిరముగా ఉంటే, ఇప్పుడు ఐశ్వర్యవంతులు ఎవరు తల్లి? సాఫ్ట్వేర్ చేసేవారా? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, లోకంలో పెద్ద పెద్ద అంతస్తులు కట్టుకున్న వాళ్ళ? ఎవరు చెప్పండి? లేఖనం ప్రకారం మీకు అర్థమవుతున్న వాక్యం తల్లి? వాక్యం అర్థమవుతుందా? ఎవరు ఇప్పుడు ఐశ్వర్యవంతులు? క్రీస్తును సంపాదించుకున్న వాళ్ళు. వారి వాక్యం చెప్తుంది ఇక్కడ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను. మన దేవుడు అనంత జ్ఞాని. ఆ జ్ఞానం సంపాదించిన వాడు ఐశ్వర్యవంతుడు. ఏమండి? షేబాదేశపు రాణి ఎక్కడికి వచ్చింది? సొలొమోను దగ్గరికి వచ్చింది. కారణం ఏంటి? ఆయన జ్ఞానం సంపాదించినాడు కనుక ఆ సొలొమోను దగ్గరికి షేబాదేశపు రాణి వచ్చి ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలు అన్నిటికీ జవాబు దొరికింది. ఇప్పుడు ఎవరు ఐశ్వర్యవంతులు? సొలొమోను రాజు ఐశ్వర్యవంతుడు. శారీరకంగా లోకరీతిగాను జ్ఞానం ఉంది, ఐశ్వర్యవంతుడైన. కానీ ఆమె షేబాదేశపు రానే గాని అధికారం ఉంది, కానీ ఆస్తి ఉంది, కానీ జ్ఞానము లేదు ఆమెకు. ఆమె దిక్కులేని పరిస్థితిలో ఉండింది. ఆమె ప్రశ్నకి జవాబు లేదు. అయితే సొలొమోను దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె జ్ఞానం సంపాదించుకుంది. అందుకే అంటుంది ఆమె, నేను సొలొమోను దగ్గర నేను వినిన దానికంటే చూసిన తర్వాత ఇంకా ఎంతో నాకు దొరికింది అని చెప్తుంది ఆమె. అంటే ఈ రోజుల్లో మన దగ్గరకు వస్తారు చాలా మంది జ్ఞానం లేని వారు. మనం ఏం చెప్పాలి? ఇప్పుడు జ్ఞాన వాక్కులను వారికి మనం చెప్పాలి. జ్ఞాన వాక్కులను చెప్పాలి. క్రీస్తును మన వారికి పరిచయం చేయాలి. మన ఐశ్వర్యాన్ని వాళ్ళకి ఏం చేయాలి? మనం పంచిపెట్టాలి. వాళ్ళకి క్రీస్తే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని మనం ఏం చేయాలి? ఇతరులకు పంచిపెట్టాలి. అనగా సువార్త, దేవుని మాటలు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క ప్రేమను వారికి మనం పంచిపెట్టాలి. కనుక ప్రియులరా, ఐశ్వర్యవంతులు ఎవరంటే ఈ లోకంలో మరి ఉపదేశాన్ని సంపాదించుకున్న వారు, ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులైతే ఎంత గొప్ప భాగ్యవంతులం మనం. కనుక ప్రియులరా, రెండవదిగా మనం విన్నాం. మొదటిగా ఏం నేర్చుకున్నాం మనం? యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు బ్రతుకుతాం. యోసేపు దగ్గరికి వచ్చారు. వాళ్ళంతా ఏం చేశారు? కరువులో నుంచి వచ్చి విడుదల పొంది పోషించబడ్డారు, కాపాడబడ్డారు. రెండవదిగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు అక్కడ, కానీ గోషెనుకు వచ్చి ఏం చేశారు? వాళ్ళు ఆస్తిని సంపాదించుకున్నారు. మూడవదిగా వ్యాధి ఉండదు, బాధ ఉండదు. కారణం ఏంటంటే అక్కడ రాయబడింది, అక్కడ ఈగల గుంపు ఉండదు. ఈగలు ఉన్న చుట్టూ ఏముంటాయి చెప్పండి? ఈగలుంటే ఏమవుతుంది? రోగాలు ఉంటాయి. కానీ ఇక్కడంట ఈగల గుంపు ఉండదని రాయబడింది. నిర్గమకాండం 8వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం ఒకసారి. ఈగల గుంపు అక్కడ ఉండదు అని రాయబడింది. 8:22. అమ్మా, మరియు భూలోకంలో నా జనులు నివసించుచున్న గోషెను దేశంలో అమ్మా అక్కడ ఈగల గుంపు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిశోధన. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి ప్రత్యేక పరుస్తాడంట? లోకములో నుండి మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై రక్షణ పొందమని చెప్పాడు. ఇక్కడ మనం చదువుకుంటున్నాం, అవి తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించదను, అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఈగల గుంపులు ఉండవు. ఇప్పుడు దోమలు కుడితే టైఫాయిడ్ అని, మలేరియా అని, ఇంకా లేనిపోని భయంకరమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈగల గుంపు అంటే ఏం తెలుసా? ఈగల గుంపు అనగా మనం చూసుకున్నప్పుడు కొందరు పనికిరాని మనుషులు కొందరు ఉంటారు. పనికిరాని మనుషులు అంటే బైబిల్ రాయబడింది, కీర్తనకారుడు 1వ అధ్యాయం రాశాడు. ఏమని రాశాడు తెలుసా? అపహాసకులు కూర్చుండక తర్వాత అమర్ చదవండి అమ్మా, మొదటి చదువు, ఫస్ట్ మొదటి వచనం నుండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గం నిలవక కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు ధన్యులని రాయబడింది. అనగా ఈగుల గుంపు అనగా కొందరు ఉంటారు. ఎవరు వీరు? ఎవరమ్మా వీరు? అపహాసకులు. మనం భక్తిపరులుగా మనం ఉన్నాం, విశ్వాసంతో ఉన్నాం. అపహాసకుల దగ్గర పోతే ఏం చేస్తారు? ఏం ప్రార్థనలో నీకు ఈ వయసులో ప్రార్థన 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 అని ప్రార్థన పోతుంది. ఈ వయసులో అన్నీ అనుభవించాలి, ఈ వయసులో అన్నీ అనుభవించాలి. ఇప్పుడు అనుభవించకపోతే ఏం అనుభవిస్తామని చెప్పేసి విశ్వాసాన్ని తొలగించి, విశ్వాసం తొలగిపోయేలాగున ఏం చేస్తారు వారు? మనకు కొన్ని మాటలు నూరిపోస్తూ ఉంటారు. ఆడపిల్లలు అదే చెప్తా ఉంటారు, ఏంటి ప్రార్థన, ఏంటి ప్రార్థన, నీకు ఏంటి ప్రార్థన, ఈ వయసులో ప్రార్థన, నువ్వు పెద్ద 90 ఏళ్ళ ముస్లాం ఏమైనా వృద్ధురాలివే, వృద్ధాప్యంలో దేవుడు అవసరం, ఇప్పుడేం అవసరం అని చెప్పి యవనస్తుల్ని కూడా చాలామంది చెడగొట్టి లోక స్నేహంలోకి తీసుకెళ్ళి లోక స్నేహాల్లో వాళ్ళని ముంచివేసి, అనగా పాపం అనే ఒక వ్యాధిలో వారిని పడవేస్తూ ఉన్నారు. పాపం అనేది ఒక వ్యాధి. బైబిల్ చెప్తుంది, చెప్పి మాట కాదు. ఇర్మియా గ్రంథంలో హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఈ లోకంలో శరీరానికి వచ్చిన వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దానికి తగిన మందులు ఇస్తాడు, మరి విశ్వాసం ఉంటే బాగా అవుతుంది. కానీ హృదయంలో గ్రహింపలేని ఒక వ్యాధి ఉందంట. 17వ అధ్యాయంలో మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి అంటే, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చాలు తల్లి, దాన్ని గ్రహించేవాడు ఎవడున్నాడు అంటే, ఈగల గుంపు అనగా ఒక గుంపు ఉంది. ఆ గుంపు ఏంటంటే, మన లోకంలో చూసినప్పుడు కూడా మనం ఆనందించేటప్పుడు పిల్లల చుట్టూ అన్నం కింద పడితే ఆ ముసురు వచ్చి దాని మీద వాళ్తా ఉంటే ఏం చేస్తాం? మనం తీసుకెళ్ళి, అమ్మ వ్యాధి వస్తుంది, రోగాలు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి, అది తీసుకెళ్ళి దాన్ని తీసి బయట పడేస్తాం, ఆ ప్లేట్ కడిగేస్తాం. చూడండి పిల్లరా, అలాగనే ఈగల ద్వారా అనేకమైన మరి వ్యాధులు వస్తాయి. కానీ ప్రభు చెప్తున్నాడు, గోశాలలో ఏమి లేదంటాం, అక్కడ ఈగల గుంపు ఉండదు, అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ బాధ ఉండదు. ఎక్కడ? సమృద్ధి ఉన్న చోట, క్రీస్తు ఉన్న చోట. క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి. దేవునికి స్తోత్రం. ఆయన 2 చేపల్ని 5 రొట్టెలు ఏం చేశాడు? ఆయన ఆశ్రదించాడు. ఏమండి? ఆశ్రదించి అనగా సమృద్ధిగా అక్కడ దీవించాడు, సమృద్ధిని ఇక్కడ కలగజేశాడు దేవుడు. కనుక సమృద్ధి వాక్యము దొరికే చోట మనం ఉండాలి, సమృద్ధి కలిగినటువంటి చోట మనం ఉండాలి. లోకంలో అన్నీ ఉండొచ్చు, కానీ దేవుని మాటలు ఉండవు, దేవుని యొక్క వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. దైవజనులు మీ కొరకు చేతులెత్తి వేకువజామున మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కన్నీళ్ళు విడిచి మీకు వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా మిమ్మల్ని మీ దేవునికి మీ కొరకు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ టైంలో ప్రియులారా, అవును, అటువంటి సహవాసం, అటువంటి దైవజనుల్ని ప్రభు మీకు అనుగ్రహించాడు. మీరు ఎంత గొప్ప భాగ్యవంతులు, ఎంత మీరు ధన్యులు. అనగా ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో శేపాదేశ ప్రాణం అంటుంది, ఆ యొక్క సొలొమోను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సేవకులను, పరిచారకులను చూసి, అయ్యా నీ సేవకుల యొక్క భాగ్యము ఎంత గొప్పది, నీ సేవకుల భాగ్యము ఎంత గొప్పది. ఎందుకు? నీ జ్ఞాన వాక్కులను ప్రతిదినం వాళ్ళు వింటూ ఉన్నారు, నీ దగ్గర ఉన్నారు, నీ జ్ఞాన వాక్కులు వాళ్ళు వింటున్నారు, వాళ్ళ జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వారు జ్ఞానంలో ఐశ్వర్యవంతులు అవుతూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యవంతులు అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, వాక్యం మనం చెప్పుకున్నప్పుడు అయితే ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ చోటు విడిచిపెట్టి రండి. ఎక్కడ రమ్మంటున్నాడు ఆయన? దేవుని యొద్దకు రమ్మంటున్నాడు. మీరు కూడా బయట ఉండవద్దు, లోపలికి రండి. బయట కాలయాపన చేయొద్దు, బయట మీరు టైంపాస్ చేయొద్దు, మీరు కాలయాపన చేయొద్దు, రండి, లోపలికి రండి. ఆశ్రదించబడిన వారు ఎక్కడుంటారు? లోపల ఉంటారు. ఆదికాండంలో మనం చదువుకుంటున్నాం. ఏమంటే ఇక్కడ చూడండి, 19వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. చదవండి మా మాట, 19:14. ఈ చోటు విడిచి మాట్లాడి ఈ చోటు విడిచిపెట్టి రండి. ఎందుకు ఆ మాట అంటున్నాడు ఇక్కడ? ఈ చోటు విడిచిపెట్టండి. ఏ చోటు అది? లోకము, పాపమును విడిచిపెట్టి రండి. ఎందుకు? లోకములో ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయబోతున్నాడు దేవుడు. ముందే దూతలు పంపించాడు, సమాచారం పంపించాడు, కానీ ఆ ప్రజలు వినలేదు.
వెళ్ళలేదు కనుక లోతు నీవైనా దయచేసి నీ కుటుంబాన్ని కాపాడుకోయ్యా, మీ ప్రాణాలు మీరైనా కాపాడుకోండి అయ్యా అని చెప్పేసి దూతలు బ్రతిమాడుతూ ఉన్నాయి. అయితే ప్రియమైన వారలారా, పై వచనం మనం చదువుకుందాం. 13వ వచనం. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, దానిని గూర్చిన వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపేనని చెప్పగా లోతు బయటికి వెళ్ళి చాలు. ఈ రోజుల్లో కూడా ప్రకటిస్తున్నారు, సేవకులు బూరలు ఊదుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. రండి, లోకం మీదకి నాశనం రాబోతా ఉంది, లోకము అంతం కావడానికి సిద్ధంగా ఉంది, లోకము నుంచి బయటికి రండి, లోకముల నుంచి బయటికి రండి అని పిలుస్తూ ఉంటే కొందరు అంటారంట, అయ్యా యేసు ప్రభు దగ్గరికి వస్తే మాకేంటి లాభము? యోబు గ్రంథంలో ఈ మాట ఉంటుంది చూడండి ప్రియులారా. వాళ్ళు అంటున్నారు, మేము యేసు ప్రభు దగ్గరికి వస్తాం, మాకేంటి లాభము? ఏంటి ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే లాభాన్ని అడుగుతూ ఉన్నారు. అయితే వాక్యాలు మనం చూసినప్పుడు యోబు గ్రంథంలో వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే మేము ఆయనను సేవించుటకు ఆయన ఏ పాటివాడు, అయితే మాకేంటి లాభము? యోబు గ్రంథం 21వ అధ్యాయము 15 వచనం. స్తోత్రం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. దేవునికి స్తోత్రం. ప్రజలు అనుకుంటున్నారు మేము క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నారు, డబ్బు ఉంది క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నారు, మాకు అధికారం ఉంది క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నారు, ఉద్యోగం ఉంది మేము క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నారు. కానీ లోకంలో ఎక్కడా క్షేమం లేదు. చూస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని చంపుతున్నారు వెంటబడి. ఈ మధ్యకాలం ఒక ఎస్ఐని నరికారు, ఒక కానిస్టేబుల్ నరికారు, డిఎస్పీని చంపారు. ఒక సిఐ గారు ఆత్మహత్య చేసి ఊరేసుకుని చచ్చిపోయాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే పాపము వెంటాడుతూ ఉంది. మరి పోలీసులు అంటే మేము చిన్నప్పుడు చాలా భయపడేవారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, ప్రతి అధికారి కూడా, ప్రతి దాంట్లో కూడా ఏమైపోతున్నారు? మనుషులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మరి వాళ్ళకు ఉద్యోగం ఉందిగా, సంతోషంగా ఉండొచ్చుగా, క్షేమంగా ఉండొచ్చు కదా. అందుకే చెప్తున్నాడు, ఎక్కడా క్షేమం లేదు. దావీదు కీర్తనాకారుడు అంటారు, నీవే నాకు క్షేమాధారము, నీవే నాకు క్షేమాధారము, నీవు తప్ప నాకు ఈ లోకంలో క్షేమం లేదయ్యా. ఉద్యోగం నాకు క్షేమం లేదు, డబ్బు నాకు క్షేమం లేదు, బంగారం నాకు క్షేమం లేదు, నీవే నాకు క్షేమాధారం అని కీర్తన గ్రంథం రాయబడి ఉంది. కొందరు మనం చెప్తుంటాం, మా ప్రార్థన అండమ్మా, ప్రార్థన జరుగుతూ ఉంది, పాస్టర్ ఉపవాస కూడలు పెట్టారు, సభలు పెట్టారమ్మా, వచ్చి దేవుని మాటలు వినండి, భోజనాలు పెడతారు, చక్కగా దేవుని మాటలు వినండి అమ్మా, బాగుపడతారంటే వాళ్ళు అంటారంట, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి వాడు ఎవడు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేంటి లాభము? ఏమండి, ప్రభు దగ్గరికి వచ్చి లాభం కావాలంటే అనేకమైన లాభాలు ఉన్నాయి. ఏంటి లాభం చెప్పనా? మొదటిగా పాపాలు క్షమించబడతాయి, పాపాలు క్షమిస్తాడు దేవుడు, నరకం తప్పిస్తాడు. ఆ తర్వాత ప్రార్థనకు మందిరానికి వస్తూ ఉంటే నీకోసం దేవుని సేవకులు అభిషక్తులు మీకోసం, మీ కుటుంబ క్షేమం కోసం, మీ పిల్లల క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు నువ్వు క్షేమంగా జీవించగలుగుతావు. ఇంతకంటే నీకు లాభం ఏం కావాలి? ఇంతకంటే నీకు క్షేమం ఏం కావాలి? ఎందుకని ప్రియమైన వారలారా, ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే తర్వాత వారి క్షేమము వారి చేతిలో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది క్షేమము? క్రీస్తు చేతిలోనే క్షేమం ఉంది. అయితే ఇంకొక మాట మనం చదువుకున్న క్షేమం గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యోబు గ్రంథం 36వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. గోషానులో క్షేమం కూడా ఉంది. అమ్మా చదువు తల్లి. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయము, పాపములు విడిచి రండిని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఉపదేశము వినుటకై వారు చెవిని తెరవజేయును, పాపము విడిచి రండిని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. రోజులో ఎక్కడ క్షేమం ఉంది అంటే క్రీస్తులోనే క్షేమం ఉంది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నప్పుడు కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నేను రాజుగా ఉన్నాను, క్షేమము లేదు. గొర్రెల కాపరిగా ఉన్నాను, క్షేమము లేదు. నా దగ్గర సైన్యం ఉన్నారు, క్షేమము లేదు. అయితే ఎక్కడుంది క్షేమము? చదవండి అమ్మా తల్లి, అమ్మాట చదవండి. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారమేదియు లేదని నేను యెహోవాతో మనవి చేయుదును. ప్రియమైన వారలారా, కీర్తనగాడు చక్కటి మాటలు రాస్తున్నాడు. దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. అయ్యా, ఈ లోకంలో కాపాడేవాడు ఎవరు లేరయ్యా. ధనం ఉంది కానీ దాని ద్వారా కాపుదల లేదు, భద్రత లేదు. సైన్యం ఉంది కానీ దాని ద్వారా కాపుదల భద్రత లేదు. మరి ఏముందంటే అన్నీ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వారి ద్వారా నాకు కాపుదల లేదు, భద్రత లేదు. నా కడుపున పుట్టిన నా కుమారుడు నన్ను చంపనీకి ఎంటబడుతున్నాడు. మరి నీవే నన్ను కాపాడాలి, నీవు తప్ప క్షేమాధారం నాకు ఈ లోకంలో ఏది కూడా లేదయ్యా అని దేవునికి ప్రార్థన చేశాడు దావీదు. అందుకనే ప్రియులారా, మరి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాట విని ఉపదేశం విని పాపము విడిచిపెట్టి మారు మనసు పొంది యేసు రక్తం చేత పాపాలు కడిగి వేసుకున్నప్పుడు నీ దినములను క్షేమముగాను నీ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చేదవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని సంగమా, మొదటిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం పోషించబడతాం. కరువులో కూడా మనం పోషించే దేవుడు అని కీర్తన రాయబడింది. కరువులో కూడా పోషించే దేవుడు. బైబిల్ మనం చదువుతాం, ఒక తల్లి బెత్లెహేమును విడిచిపెట్టి సమృద్ధి గల స్థలాన్ని విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళిపోయింది, అక్కడ అన్ని కోల్పోయింది. అలాగనే ఈ రోజులో చాలా మంది దేవుని మాట వినకుండా ఆదివారం లేదు, శనివారం లేదు, మంగళవారం లేదు. అంటే మీరు మంచి వాళ్ళే, మీరు అయితే బాగా వస్తున్నారు. ఇక్కడ మా ప్రాంతం చెప్తున్నా, మా ప్రాంతంలో ప్రార్థన పెడితే ఆదివారం నాడే మహా గొప్ప విషయం. ఆదివారం కూడా మందిరానికి రాకుండా ప్రార్థన, మరి పనులకు వెళ్తూ ఉంటారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితం, ఎంత ఘోరమైన పరిస్థితి. ఈ మధ్యకాలంలో మా సంఘంలో ఒక సహోదరుడు మంచిగా అన్ని తలాంతులు ఉన్నాయి, కానీ ఎందుకో ఇంచుమించుగా 10 మాసాలు మందిరం రాకుండా మానుకున్నాడు. మందిరం వైపే తొక్కి చూడలేదండి, మందిరం వైపే రాలేదు అసలు. పాపం మేమైతే ప్రార్థన చేస్తాం, మన పని ఏంటి? ప్రార్థన చేయడమే కదా అయ్యగారు, అంతేనా కదా, మనం ఏం చేస్తాం? ఇంకా వాళ్ళు విశ్వాసంతో వస్తే వాళ్ళకి మంచిది, బాప్తిసం తీసుకునే మంచిగా బాగా అన్నీ ఉన్నాయి. ఎందుకో మరి ఏమైందో తెలియదు, కానీ చెప్పుడు మాటల వల్ల మరి ఆ విధంగా తయారైపోయాడో, తనకే ఇష్టం లేకుండా అయిపోయిందో, బాప్తిసం తీసుకుని కొన్ని సంవత్సరాలకు వచ్చిన తర్వాత మందిరం రాకుండా మానేశాడు. 10 నెలలు. మన జనవరి 26వ తారీఖు మంది పైన హాల్ ఓపెనింగ్ ఉండింది. ఆ టైంలో రావాల్సిన వాడు అంతకుముందే ఆదివారం వచ్చింది, 26కు ముందుగా 25వ తారీఖు ఖచ్చితంగా 11:30కు ఆయన సీసీ కెమెరాలు బిగించడానికి వెళ్ళాడు ఒక పల్లెటూరుకి. ఆ టైంలో ఏం జరిగింది తెలియదు, కింద పడ్డాడు. ల్యాడర్ మీద నుంచి కింద పడిన తర్వాత బర్రెంకలు ఇరిగినాయి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉండింది. అయితే ఆ సహోదరుడిని ఆసుపత్రి తీసుకెళ్లారు. వాళ్ళ కుమారుడు చర్చికి వచ్చాడు, మధ్యలో లేచిపోయాడు. నేను ఎందుకు అనుకున్నా. తర్వాత సాయంత్రం ఫోన్ చేశాడు వాళ్ళ అబ్బాయి, అంకుల్ డాడీ కింద ఉన్నాడు, చాలా పరిస్థితి తీవ్రంగా ఉంది, మాట్లాడట్లేదు, ప్రార్థన చేయండి అంకుల్ అని చెప్పాడు. ఏం జరిగింది నాన్న అన్న, ఇట్లా పని అంకుల్. సీసీ కెమెరాలు బిగించడానికి వెళ్ళాడు. వెళ్తే ఫోన్ చేశాడు, నాకు ఎక్కడున్నావు అంటే, నేను చర్చిలో ఉన్నాను డాడీ, ప్రార్థన అంటే, ఏం ప్రార్థన ఈరోజు అన్నాడంట. ఆదివారం కదా డాడీ అంటే పెట్టేశాడంట. ఖచ్చితంగా మరి 11:30 కింద పడ్డాడు. ఈ బర్రెంకలు ఇరిగినాయి, హాస్పిటల్లో చేర్చారు. ఇంచుమించుగా ఇప్పటికి 3 నెలలు అవుతుంది. షాపు బంద్, వర్క్ లేదు. తర్వాత అన్నం తిందామన్నా మనిషికి తినబుద్ధి కావడం లేదంట. ఇప్పుడు సరిగా కూర్చోలేకపోతున్నాడు, నొప్పితో వేదనతో అల్లాడిపోతా ఉన్నాడు. దయచేసి 2 చేతులు జోడించి మీకు చెప్తున్న తల్లి తండ్రులారా, సహోదరులారా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని మందిరాన్ని మీరు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకు? ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఎక్కడా క్షేమం లేదు. పని అని వెళ్ళాడు. 10 మాసాలు కష్టపడ్డాడు.
ఇప్పుడు ఏం సాధించావయ్యా అంటే నొప్పితో బాధపడుతున్నాడు, పండుకోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. అట్లా షాపు బంధు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నా జీవితంలో నేను కూడా అనుభవించా. దేవునికి దూరమై ఎన్నో నష్టపోయాను, ఎన్నో ఇబ్బందులు పడినాను. మరలా బుద్ధి తెచ్చుకొని ప్రభువా ఇక దేవుని మందిరాన్ని నేను నిర్లక్ష్యం చేయనయ్యా, సేవకుల మాటకు నేను నిర్లక్ష్యం చేయనయ్యా. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడో సేవకులు అదే చెబుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ సొంత జ్ఞానము, సొంత మాటలు ఏమి చెప్పరు. వాళ్ళ బతుకుతేరు కోసం సేవకు రాలేదు. దేనికోసం వచ్చారు? నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న ప్రజల కుటుంబాల కొరకు, నశించిపోతున్న యవనస్తురాండ్ర కొరకు నడుం కట్టుకొని తినక ఉపవాసాల నుండి రోధించి ప్రార్థన చేసి కొన్ని ఆత్మలనైనా ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి, నడిపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి మనం దేవునికి ఏం చేస్తున్నాం? మనం దేవునికి ఏమి ఇస్తున్నాం? మరి ప్రభు మనల్ని ఏమడుగుతున్నాడు ప్రభు మనల్ని అంటే నువ్వు క్షేమంగా ఉండయ్యా చాలు, నువ్వు సుఖంగా బ్రతికయ్యా చాలు. సేవకుడు కోరుకునేది అదే, నిజమైన సేవకుడు. నువ్వు క్షేమంగా ఉంటే చాలు, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ప్రియమైన వారలారా, రియల్గా జరిగిందండి మా చర్చిలో. ఇప్పటికి నాకు వేదనే. ఎందుకంటే ఆ సహోదరుడు మాకు చాలా నమ్మకమైన వాడిగా ఉండేవాడు. హిందూ కుటుంబం రక్షించబడ్డాడు. అయితే హాస్పిటల్కి వెళ్ళాను. ఆ మాట చెప్పిన తర్వాత 26 ప్రార్థన మీటింగ్ హాల్ అంతా ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు నా మనసు ఉండక హాస్పిటల్కి వెళ్తే పండబెట్టారు, ఐసీలో పండబెట్టారు. చూసినప్పుడు కన్నీళ్ళు, దుఃఖము, వేదన తట్టుకోలేకపోయినా. ఎందుకంటే ఒక ఆత్మ నా ద్వారా రక్షించబడింది. ఈ స్థితిలో చూసే పరిస్థితి కాదు ఈ సహోదరుణ్ణి. ఈ స్థితిలో చూస్తున్నా అంటే ఎంత బాధాకరమైన విషయం. కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేశాను. ఏమండి మీరు అనుకోవచ్చు, ఒకవేళ సేవకుడు మా మీద అలిగినాడు, సేవకుడు మమ్మల్ని గద్దించాడు అనుకోవచ్చు. కాదు, మీ క్షేమము కోరి, మీ మేలు కోరి ఒకవేళ సేవకుడు గద్దించినా, ఒకవేళ పొరపాటు మిమ్మల్ని అరిసినా, మీ క్షేమం కోరే దేవుని సేవకులంగా గుండెల్లో ఉన్న మా వేదన బాధనను మీకు చెప్పక ఇంకెవరికి చెప్పుకుంటాం? మేము ఎవరిని గద్దిస్తాం? మా పిల్లోడు తప్పిపోతా ఉంటే, పొరపాటు చేస్తూ ఉంటే గద్దిస్తామా? మనం గద్దిస్తాం. ఏమండి బైబిల్ రాయబడిన మాట హెబ్రీ రాసిన పత్రికలో ఏమని రాయబడింది? తండ్రి తన కుమారులను గద్దించని ఎడలా వాడు చదువుతారు. ఏమని చదువుమా అంటే గద్దించే సేవకులు అవసరమా మీకు? లేకపోతే లాలన చేసి మిమ్మల్ని పొగిడి ముఖస్థుతి చేసే వాళ్ళు అవసరమా? బైబిల్ చెప్తున్న మాట అంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, తన హృదయంలో కక్షలు పెట్టుకోడు, లోపల ఈర్ష్య ఏముండదు, పైన ముద్దులు పెట్టేవాడు కాదు. చదువుతాను హెబ్రీ రాష్ట్రపతి చదువుమా. హెబ్రీ పత్రిక తండ్రి తన కుమారులను పరిశుద్ధ గ్రంథంలో 12వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు నేను మీతో సంభాషించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు శిక్షిస్తాడంట. ఎందుకని? మనం నశించిపోకుండా, దారి తొలగిపోకుండా, నష్టపోకుండా కొన్నిసార్లు మనల్ని గద్దిస్తూ శిక్షిస్తూ ఉంటారు, సరి చేస్తాడు. అటువంటి సమయంలో సేవకుడు నన్ను ఏదో అన్నాడు, నాకే ఈ వాక్యం తగిలింది అన్నట్టుగా, అంటే మీరు అలగర్లేండి, మీరు మంచి ఆత్మీయులు, చెప్తున్నా కొన్ని సందర్భం కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి అలాంటివి. ఎందుకని? వాక్యము అందరికీ, వాక్యం ఒకరికి కాదు, అందరికీ వాక్యమే. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసిగిపోకును. అయ్యో వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఈ రోజున ఆదివారం నాడు వాక్యం నాతోనే దర్శించింది, నన్ను స్పందించింది అని ఏదో పాస్టర్ గారు మనసులో పెట్టుకుని చేసి మాట్లాడి అనుకోకుండా, విసుకకుండా దానిని ఆస్వాదిస్తే క్షేమకరంగా ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని స్వీకరిస్తే సుఖంగా జీవించగలుగుతాం. కనుక ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మొదటిగా మనం ప్రభువుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పోషించబడతాం.
తర్వాత కాపాడబడతాం, తర్వాత ఆస్తి కర్తలుగా చేస్తాడు దేవుడు, ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు, ఆత్మీయంగా శారీరకంగా. తర్వాత రోగం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మీయంగా మనం ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో అక్కడ ఈగలు ఉండవు, దోమలు ఉండవు, వ్యాధి ఉండదు, ఆకలి దప్పులు లేవు, కరువు లేదు, ఖడ్గము లేదు. అక్కడ సంతోషమే సంతోషం. ఇంకా యేసయ్యతో యుగ యుగాలు మనం ఆయనతో ఏలుబడి చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ప్రేమైన వాళ్ళరా, సేవకులు కూడా ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారిని గద్దిస్తారు, వారిని సరిచేయాలని, వారు బాగుండాలని అందరినీ ప్రేమిస్తారు. కానీ కొందరిని వారిని ప్రయోజకులుగా చేయాలని, కొందరిని వారిని ప్రయోజనకరంగా మార్చబడాలని, ప్రయోజనకరంగా ఉండాలని చెప్పేసి సేవకులు కొన్నిసార్లు హెచ్చరికలు చేసినప్పుడు ఆ హెచ్చరిక మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలును దేమా వెంబడించేవాడు. ఇహలోకాన్ని ఆశించి దేమా పౌలును విడిచి వెళ్ళిపోయాడంట. ఏం ఆశించాడు? లోకాన్ని ఆశించాడు. లోకంలో సుఖం ఉందనుకున్నాడు, లోకంలో ధనం సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. కానీ ప్రియులారా, పౌలు అంటున్నాడు, ఇదిగో దేమా నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమంటే చాలా మంది ఉంటారు. కానీ ఆయనను అంటి వెంబడించే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు అంటారు, నా ప్రాణము ఆయనను అంటి. అమ్మా, కీర్తన గ్రంథం చదువుకుంటా ఆ మాట ఏమంటాడంటే నిజంగా చక్కటి మాట. నా ప్రాణము ఆయనను అంటి వెంబడించుచున్నది అన్నాడు. కీర్తన గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి మనకి గనక. ఎంత గొప్ప మాట ఆ మాట. ఏమండి? నా ప్రాణము ఆయనను అంటి. చూడండి, 63వ కీర్తన 8వ వచనం చదువుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తన గంట నా ప్రాణము ఎవరిని అంటుకొని ఉండాలి? ఎవరితో అంటుకట్టబడి ఉండాలి? క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి మనం. సహవాసంతో అంటుకట్టబడి ఉండాలి మనం. సేవకులతో అంటుకట్టబడి ఉండాలి మనం. పరిశుద్ధుల ఐక్యతలో అంటుకట్టబడి ఉండాలి మనం. ఉందా తల్లి ఆ మాట మీ బైబిల్లో? చదువునా? చదువు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చాలు తల్లి. ఒకవేళ ప్రభు నువ్వు పోరా తల్లి, నువ్వు పో అన్నాడు అనుకో, మనం ఏమంటాం? ప్రభు మంచి మాట చెప్పాను, నన్ను వద్దనల్లే, ఈరోజు వద్దనాలి, ఆదివారం మందిరానికి వద్దనల్లే. ఏమండి అంటారు అట్లా? లేదయ్యా, చావైనా బ్రతికైనా నిన్నే వెంబడిస్తాను. రూత్ అంటుంది కదా నయోమితో, ఏమంటుంది? ఏమండి అంటి వెంబడించిందంట ఆమె రూతు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రియులారా, అవును, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు నివసించు చోటు నేను కూడా నివసిస్తాను, నేను ఎక్కడ పాతి పెడతాను నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో అటువంటి ఉండాలి తెలియదు, కానీ నేను రక్షించబడిన దినాలలో నేను సేవకులు అంటే నిజంగా మొదట దేవుడు, తర్వాత సేవకుల్ని ప్రేమించేవాడిని. నా కుటుంబం కంటే ఎక్కువగా సేవకులు ప్రేమించేవాడిని. ఈనాడు కూడా అదే నాకు ప్రేమ. సేవకులు అంటే దేవుడు, తర్వాత సేవకులు, నా కుటుంబం. ఈ రోజులు చూస్తే సేవకుడు అంటే అసలు చాలా చోట్ల విలువ లేకుండా పోయింది. సేవకులు ప్రేమించే ప్రేమే లేకుండా కరువు అయిపోతుంది దినాలలో. ఎందుకనంటే ప్రియులారా, మనుషులలో స్వార్థం పెరిగిపోతా ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది, స్వార్థ పరులు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని రాయబడింది. ఈ మాట చదివినప్పుడు నాకైతే నిజంగా గుండెలు బాదుకొని వేదన పడతా ఉంటా. ప్రభువా, నిజంగా నా ప్రాణాన్ని అంటి వెంబడించలేకపోతా ఉన్నానయ్యా, నిన్ను, నా ప్రాణం నీతో అంటుగట్టబడలేకపోతుందయ్యా. కారణం ఏంటంటే పిల్లలు, మనలో ఇంకా అనేకమైన బలహీనతలు ఉంటాయి, అనేకమైన లోపాలు ఉంటాయి మనలో. కానీ దేవుని సంగమా, మనమైతే దేవునితో అంటుగట్టబడి అంటి వెంబడించాలి. తర్వాత సహవాసంతో ఉండాలి, సేవకులతో మనం అంటుగట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గోషానులో సమృద్ధి ఉంది. అక్కడ పోషించబడతాం, అక్కడ కాపాడబడతాం, అక్కడ క్షేమంగా ఉండగలుగుతాం, అక్కడ సుఖంగా జీవించగలుగుతాం. అక్కడ ఎలా ఉంటాం? మనం ఆస్తి సంపాదించుకుంటాము. అక్కడ ఉంటే అంటు కట్టబడి ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుడు ఎంత ప్రేమగల దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. యోసేపు తన రక్త సంబంధంగా పిలుచుకున్నాడు. యేసయ్య మనల్ని కూడా ఆయన రక్తము చేత కొని విమోచించి మనల్ని కూడా ఆయన రక్షించుకున్నాడు. ఆ రక్షకుని యొక్క ఆ రక్షణ యొక్క విలువను మనం విడిచిపెట్టక, రక్షణ నిర్లక్ష్యం చేయక, యేసయ్యతో అంటు కట్టబడి ఆయన అంటి వెంబడించే వారముగా ఉండాలి. ఎక్కడ ఈ లోకంలో క్షేమము లేదు, ఎక్కడ ఈ లోకంలో సుఖము లేదు. అందుకే కీర్తనగాడు చక్కటి ప్రార్థన చేశాడు, దేవా నన్ను కాపాడయ్యా. సైన్యం ఉంది, కాపాడలేదు. ధనం ఉంది, ధనం ద్వారా కాపాడలేదు. యుద్ధ దినమున ధనము అక్కడకు రాదయ్యా. నా తలను కాయవాడు నీవే కదా ప్రభువా, నా తలను కాయవాడవు నీవే కదా ప్రభువా, నా ప్రాణాన్ని కాపాడే దేవుడు నువ్వే కదా తండ్రి అని దావీదు ప్రార్థన చేశాడు. అలాగున మనం కూడా ప్రియులారా, లోకములో నుండి మనం విమోచించబడి గోషాను అనేటువంటి ఒక సమృద్ధి గల స్థలం, దేవుని మందిరం అనేటువంటి గోషానులోకి వచ్చినప్పుడు నువ్వు అనేకమైనటువంటి లాభాలు పొందుకుంటావు, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం దేవుడిచ్చిన వాక్కులను బట్టి స్తోత్రించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.